అధ్యక్ష, నన్ను పైకి ఎక్కనివ్వరే, అంటే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్వాగతంతో తీసుకెళ్లారు. సోమవీర్రాజుని ఎందుకు ఆఫ్ చేశారు అధ్యక్ష? అప్పుడు పోలీసులే, ఇప్పుడున్నది పోలీసులే. ఆ పోలీసులు ఇప్పుడు మా దగ్గర ఉన్నారు. నన్ను నిరోధించినటువంటి పోలీసులు ఇప్పుడు మా దగ్గరే సభలోనే ఉంటారు అధ్యక్ష. మీరు విపరీతంగా ప్రశ్నించేస్తారు అధికారుల్ని. మీరందరినీ అరెస్ట్ చేయించినప్పుడు అధికారులు పోలీసులు అధికారులు కదా, ఈవేళ అరెస్ట్ చేస్తే పోలీసు అధికారులు అంటారు. రాజ్యాంగం మీద పోలీసులకు మనం ఎవరైనా జీతాలు ఇవ్వడం లేదు. అయ్యా వినండి, డైజెస్ట్ చేసుకోవడం ఇబ్బంది అయితే మాట్లాడొద్దు, వినొద్దు, చెవులకి దూదులు పెట్టుకోండి. అది ప్రజాస్వామ్యంలో మీరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించొద్దని చెప్తున్నా. వారు మాట్లాడితే నేను మాట్లాడిన అధ్యక్ష, వారి టైం వేస్ట్. మీరు మళ్ళీ వాయిదా వేస్తారు. వారు మాట్లాడొద్దని చెప్పండి అధ్యక్ష. నేను అప్పటి వరకు మాట్లాడిన 10 నిమిషాలు లెక్క చూపాను అధ్యక్ష. ఇప్పుడు అమలాపురం అంబేద్కర్ జిల్లా కరెక్టే. మాట్లాడొద్దని చెప్తున్నారు ఇజ్రాయెల్ గారు. మాట్లాడొద్దంటాను ఇజ్రాయెల్ గారు. దయచేసి ఇజ్రాయెల్ గారు అదే మాట్లాడుతుంటా. నేనేమన్నాను ఇప్పుడు? ఏం మాట్లాడుతున్నావు? అంబేద్కర్ జిల్లా కిచ్చిపరిచానా? ఏమంటే ఎల్ఓపి గారు ఏం ట్రైనింగ్ ఇస్తున్నారు మీరు? ఏమండి చైర్మన్ గారు, నేను అమలాపురం జిల్లా అన్నాను. అంబేద్కర్ అమలాపురం జిల్లా అన్నాను, అంతేగా సార్ అధ్యక్ష? దాని గురించి లేచి డిస్టర్బ్ చేస్తే ఎలా అధ్యక్ష? అనేక మందిని జైల్లో పెట్టారు. ఆ సందర్భంలో మా కార్యకర్తలు చాలా మంది బయటకు పారిపోయారు. వాళ్ళందరినీ కూడా పారిపోతే నేను పలకరించడానికి వెళ్తే పోలీసుల చేత, అప్పుడు పోలీసులు ఇప్పుడు పోలీసులే, ఆ పోలీసుల చేత నేను వెళ్ళే వాహనాన్ని అడ్డగించి నన్ను చాలా పౌల్ లాంగ్వేజ్ కానిస్టేబుల్ మాట్లాడి నన్ను అక్కడికి వెళ్లకుండా కార్యకర్తలు పలకరించడానికి వెళితే, ఒక తల్లిని పలకరించడానికి వెళ్తే ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ఆ కార్యకర్త పారిపోతే ఆ తల్లికి ట్రీట్మెంట్ చేయించడానికి నేను వెళుతుంటే నన్ను నిరోధించి నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. ఈ వైసీపీ ప్రభుత్వం నా మీద కేసు పెట్టారు అధ్యక్ష. నేను అప్పటి నుంచి కూడా ఇప్పటికి వాయిదాలకు తిరుగుతూ ఉన్నాను అధ్యక్ష. బూతులు తిట్టించుకోమంటావా సోదరా? చెప్పండి, బూతులు తిట్టించుకోమంటారా? నీకైతే సిగ్గు లేదేమో, నాకు సిగ్గు ఉంది, నాకు పౌరుషం ఉంది, నేను కూడా మనిషినే. మరి మీరు బూతులు తిట్టిన నువ్వు చూసావా? మీరిద్దరు మాట్లాడుకుంటాం కాదు అంటే వీర్రాజు గారు, మీరు ఆయనతో మాట్లాడటం, ఆయన మీతో మాట్లాడటం బాగా. వాళ్ళు మాట్లాడొద్దని చెప్పి మాతో మాట్లాడండి. మీరు వాళ్ళతో మాట్లాడండి, చేతితో మాట్లాడండి, వారితో మాట్లాడండి, మీరు వాళ్ళతో మాట్లాడండి. వారు అనేకమైన భాషల్ని ఫ్లోట్ చేస్తున్నారు. ఈవేళ రాష్ట్రంలో కొన్ని బుక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు చేసినటువంటి అరాచకాల్ని ఆ రోజు ఎప్పుడన్నా ప్రభుత్వంలో ఉన్నవాడు మేము ఈ బుక్కు ఆ బుక్కు అని అన్నామా? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్నే అమలుపరుస్తున్నాం, మేము కాన్స్టిట్యూషన్ ప్రకారమే ముందుకు వెళుతున్నాం. ఈ బుక్కులు అనే మాట ఇప్పుడు కూడా వాళ్ళు ఉపయోగించారు అధ్యక్ష. ఇంకా అనేకమైన విషయాల్ని వాళ్ళు మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది అధ్యక్ష.
చిలకలూరుపేట కూటమి సభ జరుగుతుంది. ప్రధానమంత్రి వచ్చి అక్కడ మాట్లాడారు. ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష! పోలీసులు సభ జరిగిన తీరు వెంటనే సభ అయిన తర్వాత ఏ మాత్రం కూడా దాన్ని కంట్రోల్ చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఆవేళ పిఎంఓ ఆఫీస్ నుంచి మీరు 2 minutes ఆగవయ్యా సార్. 2 minutes క్లోజ్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. నేను నాకు 2 minutes కాదు సార్. ఆగాలి మాధవ్ గారు, మీరు కామెంట్ వదిలేండి. 2 నిమిషాలు అదే పోలీస్ అధికారులు అదే మీరు నవ్వుతూ నన్ను బాగా తక్కువ సమయం మాట్లాడించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మీరు 2 నిమిషాలు క్లోజ్ చేయండి. మా యొక్క బాధను వినకపోతే ఎవరు వింటారు అధ్యక్ష? మాట్లాడుకుందాం. ఎవరు కాదు ఛాంబర్ లోకి వస్తే మీరు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఛాంబర్ లో సార్, సభ వేరు, ఛాంబర్ వేరు. లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడండి. ఇక్కడ మరి లాండ్ ఆర్డర్ గురించే మాట్లాడుతున్నాను నేను. లాండ్ ఆర్డర్ కాని విషయాన్ని ఏమీ మాట్లాడటం లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రధానమంత్రి సభని సరిగా నిర్వర్తించినటువంటి ప్రభుత్వం మీది అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే ఎస్పీ మీరు సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదు, అవునా కాదా? ఆ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అధ్యక్ష. ఆ ఎస్పీ 1 minute సార్. నో సార్, దయచేసి వారు మాట్లాడుతున్న మాట ప్రధానమంత్రి గారి సభను వచ్చి అప్పుడున్న ప్రభుత్వం వచ్చేదంటే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని సభల్లో ప్రధానమంత్రి గారిని గౌరవించామని తెలుసుకుని మాట్లాడారు. దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకుని గౌరవ సభలు అనుకుంటే ఐఎమ్ సారీ, భజన మాటలు ఇతర తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష. మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభ తీసుకురావడం అది కాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు. దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు, మానభంగాలు, దాంతోపాటు చిన్నారుల అపహరణలు ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి. వాళ్ళకి వచ్చి మొత్తం పెరుగుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద తాలూకా కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అధ్యక్ష. ఎక్కడున్నాయి అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి? ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి సత్యరావు అధ్యక్ష వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. ఈ టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇంకా